నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఇందిరా, శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అయితే మనకి ఇప్పుడు ఈ ఆదివారం చంద్రగ్రహణం వస్తుంది. గర్భిణీ స్త్రీలందరూ కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో ఇవన్నీ చాలామందికి చాలా అనుమానాలు, అపోహలు. ఎందుకంటే ఈ వారం నుంచి నాకు వచ్చే ఓపీల్లో అందరూ ఈ అనుమానాలు. ఏమండి ఈ టైంలో డెలివరీ వచ్చేస్తుందేమో, మాకు వస్తే మరి ఏమన్నా బిడ్డకు కానీ తల్లికి కానీ ఏమన్నా అవుతుందా, ఈ అనమాట. నిజంగా చంద్రగ్రహణం టైంలో డెలివరీ అయినా కానీ బిడ్డకు కానీ తల్లికి కానీ జరిగేది హాని అయితే ఏముండదండి. ఇద్దరు ఆరోగ్యంగా ఉండడానికే 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి అపోహలు మాత్రం తొలగించుకోండి. అలాగే ఆ టైంలో గర్భిణీ స్త్రీలని ఇలాగే ఉంచాలా, ఒక రూమ్లో బంధించేసి వాళ్ళని అసలు బయట కూడా తిరగకుండా చేయడం, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. గర్భిణీ స్త్రీలు కూడా ఆ టైంలో రొటీన్గా మీరు ఏమేమి పనులకు అలవాటు ఉంటే ఆ టైంలో మీకు టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడండి, మీకు ఏదైనా ఇంట్లో పనులు వంట చేసుకోవాల్సి ఉంటే చేసుకోండి. అంతా తిరగచ్చు, తినచ్చు, వాటర్ తాగండి, వాష్రూమ్ వాడండి, అన్నీ చేయండి. రిలాక్స్డ్గా ఉండండి, చక్కగా దేవుడిని స్మరించుకోండి, కామ్గా ఉండండి. అంతేగాని దానివల్ల ఏదైనా మెంటల్గా స్ట్రెస్కి మాత్రం లోన్ అవ్వద్దు. మంచిగా దేవుడిని స్మరించుకోండి. అంతేకాని మీరు ఈ టైంలో మేము ఇది చేస్తే ఇదేమన్నా అవుతుంది అనేది మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అయితే చేయకుండా ఏంటంటే చంద్రగ్రహణంకి ఎక్కువ లేవు, కానీ సూర్యగ్రహణం టైంలో అవుట్ సైడ్ డోర్స్ తిరగదు అంటాం అనమాట. అవుట్డోర్స్ రేడియేషన్, ఏమన్నా కాస్మిక్ రేస్ కానీ యూవీ రేడియేషన్స్ ఉండడం వల్ల ఏమన్నా ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. కాబట్టి సూర్యగ్రహణం రోజు మాత్రం బయట తిరగద్దు అంటాం. అలాగే సూర్యగ్రహణంని డైరెక్ట్గా సన్ రేస్ డైరెక్ట్గా ఐస్తో చూడొద్దు అంటాం. ఎక్స్రేస్ ఏదైనా షీల్డ్తో చూడమంటాం, దానికి సంబంధించిన స్పెక్స్తో చూడమంటాం. ఎందుకంటే ఐ డ్యామేజ్, రెటీనా డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఈ మనము జాగ్రత్తలు ఏమన్నా చెయ్యకూడని అనేది చెప్తాం, కానీ మిగతాయి మాత్రం ఏమీ అలాంటి అపోహలు పెట్టుకోకండి. అలాగే ఇప్పుడు మనము ఏదన్నా పెద్దవాళ్ళు నిజంగా చెప్తే వాళ్ళ మాటలు కూడా ఏం కొట్టిపారేయొద్దు. వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, ఇది చేయండి, తులసాకులతో ఫుడ్ మీద కవర్ చేయండి అని, అప్పుడు స్నానం చేయండి అంటే మనకి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళని కూడా, వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా మనం కొట్టిపారేయకూడదు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం తోసి పారేయకుండా వాళ్ళ మాటలు కూడా వినొచ్చు. కొన్ని పాటించే వరకు పాటించండి. ఏవైనా మాత్రం మనము ఆ టైంలో తినొద్దు, తాగొద్దు అనేవి మాత్రం గర్భిణీ స్త్రీలు మాత్రం అలాంటివి చేసుకొని షుగర్లు తక్కువ, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్లు తెచ్చుకొని మాత్రం మళ్ళీ దాంతో బేబీని కూడా సఫర్ అయ్యేలా మాత్రం చేయొద్దండి. మీరు మాత్రం చక్కగా ఈ టైంలో కామ్గా ఉండి ప్రశాంతంగా రిలాక్స్డ్గా మీకు ఏ పని చేయాలంటే అవి చేసుకొని మంచిగా మీరు ఈ గ్రహణం ఉందనేది మాత్రం అదేదో మనకేదో ప్రమాదం వచ్చి పడుతుంది అన్నట్టు మాత్రం అస్సలు పెట్టుకోకండి. థ్యాంక్ యూ.